బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి యూటర్న్ తీసుకున్నారా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. అంతా కలిసి చర్చించాకే సినిమా టికెట్ల రేట్లు పెంచామంటూ చెప్పుకొచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ముఖ్యమంత్రి ఏ శాఖలను జోక్యం చేసుకోరన్నారు ఆయన. మంత్రులందరినీ ముఖ్యమంత్రి కలుపుకుపోతారంటూ కవరింగ్ ఇచ్చారు. 2 రోజుల కిందట కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను మానసికంగా చంపుతున్నారన్నారు కోమటిరెడ్డి. నన్ను చంపాలంటే ఇంత విషమిచ్చి చంపండి. బెనిఫిట్ షోలకు టికెట్ల రేట్ల పెంపుకి ఆదేశాలు ఎవరిస్తున్నారు తెలియదంటూ చెప్పుకొచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తప్పు చేసిన వాళ్ళను దేవుడు చూసుకుంటాడంటూ హాట్ కామెంట్స్ చేశారు ఆయన. కోమటిరెడ్డి వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్ పెరిగింది. వెంటనే తన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి యూటర్న్ తీసుకున్నారా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి యూటర్న్ తీసుకున్నారా? ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అంతా కలిసి చర్చించాకే సినిమా టికెట్ల రేట్లు పెంచామంటూ చెప్పుకొచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇంతకీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నారు? ముందుగా చూద్దాం. ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేసిన పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు సినిమా టికెట్లకు పెంచామని నా దగ్గరికి రావద్దు అని వారం 10 రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన. మొన్న ఆ మధ్యలో 2 రిలీజ్ కానీ నిన్నగాక మొన్న ఒక రిలీజ్ కానీ రేపు రిలీజ్ కాబోయే కానీ నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను ఎట్టి పరిస్థితి అప్లికేషన్ పెట్టుకోవద్దు, నన్ను కలవద్దని చెప్పినా నన్ను ఎవరు కలుస్తలేరు. వేగనే పుష్ప 2లో ఒక మహిళ చనిపోతేనే ఆ బాధలో ఎందుకు ఇచ్చిన బాధపడి ఆ హాస్పిటల్ వాళ్ళు నేను ఫోన్ చేసి మాట్లాడితే, సార్ డిఎంహెచ్ఓ గారు వస్తుంది కానీ పేమెంట్ అసలు ఇస్తలేరు అని చెప్తే నేను అసెంబ్లీకి వెళ్ళి ఉటావుటిన పోయి 25 లక్షల రూపాయల ప్రతి ఫౌండేషన్ చెక్ ఇచ్చి వచ్చిన. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రొడ్యూసర్ పంపలే, గవర్నమెంట్కి వెళ్ళి కూడా అమౌంట్ రిలీజ్ కావాలంటే ప్రొసీజర్ ఉంటుంది. డిఎంహెచ్ఓ అడిగినా, మెడికల్ అండ్ ప్రిన్సిపల్ హెచ్బి గారికి చెప్పినా మనం కడతాం సార్ అంటే హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ సంగతి మీకు తెలుసు. అక్కడ మంచి ప్రాణం పోయినా సరే పైసలు కట్టండి, అక్కడ ట్రీట్మెంట్ చేయరు. కిమ్సే కాదు, ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్ అడ్వాన్స్ పేయాలి. నేను పోయి పే చేసిన. ఆ తండ్రికి చెప్పిన, ఈ అబ్బాయిని ఏమనుంటే నేను చదివిపిస్తాను చెప్పిన. ఆ రోజే చెప్పిన అసెంబ్లీలో వచ్చి రిటర్న్ నెక్స్ట్ డే, ఇక ముందు తెలంగాణలో బెనిఫిట్ షోలు సినిమా రేట్లు పెంచబడవు, బెనిఫిట్ షోలు ఇవ్వబడవు. ఆ మాట కట్టుబడి ఆ తర్వాత నేను ఏ ఫైల్ కూడా సైన్ పెట్టలేదు. నేను సినిమా ఇండస్ట్రీ మీద నేను దృష్టి పెట్టదలుచుకోలేదు. సమస్యలు ఉంటే కార్మికులు వస్తే అప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ కానీ యాక్టర్లకు కానీ అన్యాయం జరిగితే పేద కళాకారులకు ఇళ్ళ విషయంలో పట్టించుకున్నాం. అంతే తప్ప రేట్ల విషయంలో బెనిఫిట్ పెట్టొద్దన్నందుకు నా దగ్గరికి ఎవరు వస్తలేరు. అది ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఇప్పులాగా బతికిన వాడిని ఇవాళ నన్ను మానసికంగా గురి చేసి ఇప్పుడు మళ్ళా నువ్వు సినిమా సబ్జెక్టు అసలు మీరు వేసిన తర్వాత అసలు ఈ రాజకీయాలు ఏంది? అప్పుడు నా కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు బంద్ చేసి ఉంటే మంచిగా ఉంటుండే. ఈ తెలంగాణ ఉద్యమం కోసం నా వంతు పాత్ర పోషించిన, సొరంగం స్టార్ట్ చేయించిన, ఎంజీ యూనివర్సిటీ కట్టించిన, మహాత్మా గాంధీ కంటే మోడల్ ఉన్నది. ఈ మధ్యలో బీ ఫార్మసీ లా కాలేజీలు పెట్టించిన మన మినిస్టరే. ఇన్ని చేసిన కూడా వదిలిపెడతలేదు మీరు. ఇక న్యాయానికి ఏమున్నది? అందుకని ఆ దేవుడే తప్పు చేసినా శిక్షించాలని దేవుని ప్రార్థిస్తున్నాను అంతే. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ లేదు. మనము దేవుడు తప్పు చేసిన శిక్షిస్తాడు. మీకేమైనా కావాలంటే మీరేమైనా మీకు ఇంకా కూడా కోపం తీరలే వెంకరెడ్డి అనేవాడు ఉండొద్దంటే ఇంత విషయం ఇచ్చి చంపండి. మీరు మరి అసలు చేసాం అది రైట్. అది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు గతంలో. మరి అదే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు యూటర్న్ ఎందుకు తీసుకున్నారు? అంతా కలిసి చర్చించాకే సినిమా టికెట్ల రేట్లు పెంచామంటూ ఎందుకు అంటున్నారు? అసలు ఏం జరిగింది మాట్లాడుకుందాం. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మధు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు.
మధు, అసలు ఇందుకే ఏం జరిగింది? ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి శాఖలోనూ ఏ శాఖలోనూ జోక్యం చేసుకోరు అంటే ఇప్పుడు ప్రస్తుతం చెప్తున్నారు. బట్ అంతకన్నా ముందు నాకు తెలియకుండానే టికెట్ రేటు పెంపు జరుగుతోంది. పుష్ప 2 తర్వాత అసలు ఆ రోజు ఎందుకు ఇచ్చా అని చెప్పి నేను మదన పడుతున్నాను, బాధపడుతున్నాను, అర్థం వచ్చాను ఆయన చెప్పుకొచ్చారు. బట్ ఎందుకు ఈ యూటర్న్? ఏం జరిగింది? ఏమైనా సీఎం ఏమైనా క్లాస్ స్పీకరా? ఎందుకంటే పెద్ద అలిగేషన్ చేశారు కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి. ఆయన సంబంధించినటువంటి శాఖ సినిమాటోగ్రఫీ మంత్రిగా కొనసాగుతున్నారు. సినిమా ఇండస్ట్రీ శాఖకు సంబంధించి ఆయన నేను పట్టించుకోవట్లేదు, మరి నా దగ్గరికి రావద్దని చెప్పాను సినీ పెద్దలకి టికెట్ల విషయంలో, బెనిఫిట్ షోల విషయంలో అనేటువంటి క్లారిటీగా మీడియా సమావేశంలో ఆయనే చెప్పారు చాలా స్పష్టంగా. నేను పట్టించుకోవడం మానేశాను సినిమా ఇండస్ట్రీని, ఆ శాఖను అంటూ ఆయన కొన్ని సెన్సేషన్ కామెంట్ చేశారు. ఈ టికెట్ రేట్ల పెంపు విషయంలో ఎవరు నిర్ణయం తీసుకుంటున్నారు, నాకు కనీసం సమాచారం లేదు, నాకు తెలియదు అంటూ స్టేట్మెంట్ చేశారు. తర్వాత ఎగ్జాక్ట్లీ 2 రోజులకి ఆయన యూటర్న్ తీసుకున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. నిజంగా మరి పైనుంచి హైకమాండ్ నుంచో లేదంటే ముఖ్యమంత్రి సీఎంఓ పేషి నుంచో కాస్త ఏమైనా మళ్ళీ అట్లా కాదు అని చెప్పమని చెప్పారు ఏందో, కానీ ఆయన మాత్రం మళ్ళీ యూటర్న్ తీసుకుంటూ అందరూ చర్చించిన తర్వాతనే సినిమాకి సంబంధించిన టికెట్ రేట్లు పెంచామనేటువంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాంతో పాటు సీఎం అసలు ఏ శాఖలో కూడా జోక్యం కూడా చేసుకోరు అంటూ ఆయన స్టేట్మెంట్ చేశారు. మంత్రులందరినీ సీఎం కలుపుకుపోతారంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. 2 రోజులకే ఆయన ఈ మాట మార్చడంతో ప్రస్తుతం మళ్ళీ రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. పైనుంచి ఏమైనా ప్రెజర్ ఉందా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎందుకు మళ్ళీ మాట్లాడిన తర్వాత వెంటనే యూటర్న్ తీసుకుంటూ ముఖ్యమంత్రిని తర్వాత ఈ టికెట్ రేట్లకు సంబంధించిన అంశాన్ని మళ్ళీ సమర్థిస్తూ ఎందుకు మాట్లాడారు అనేటువంటి చర్చ అయితే కొంత కాలంగా ప్రస్తుతం చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి. మొదట పుష్ప 2 తర్వాత నుంచి ఇప్పటి వరకు నేను బెనిఫిట్ షోలకు కానీ సినిమా టికెట్ల రేట్లకు పెంపుకు కానీ నేను ఇష్టపూర్వకంగా లేను, అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే ఆ ఘటన తర్వాత ఒక కుటుంబంలో ఒక మహిళ తర్వాత కుమారుడు ఆ రకంగా మహిళ చనిపోవడం, కుమారుడు అత్యంత దారుణంగా గాయపడిన తర్వాత నా మనసు కలిసివేసింది. అందుకే నేను బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వట్లేదు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వట్లేదు ఆ శాఖ మంత్రిగా అంటూ ఆయన స్టేట్మెంట్ చేశారు. తర్వాత అఖండ 2 కానీ, ఓజీ కానీ, రీసెంట్ గా వచ్చినటువంటి రాజా సాబ్ కానీ, ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ చిరంజీవి సినిమా వరప్రసాద్ కానీ, వీటన్నిటికీ టికెట్ రేట్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ పోతుంది. ఒకవైపు హైకోర్టు సీరియస్ అవుతున్నప్పటికీ కూడా వీళ్ళు టికెట్ రేట్లు పెంచుతూ ముందుకు పోతా ఉన్నారు. నాకు ఇష్టం లేదు, నాకు సంబంధం లేదన్న కోమటిరెడ్డి మరి ఇప్పుడు వెంటనే అందరం కలిసే నిర్ణయం తీసుకున్నాం టికెట్ రేట్లు పెంపులు అనేటువంటిది కాస్త సెన్సేషన్ గా మారింది. గతంలోనేమో అసలు ఎవరు ఆదేశాలు ఇస్తున్నారు, ఎవరు రిలీజ్ చేస్తున్నారో నాకు తెలియదు అన్నారు. ఇప్పుడేమో అందరం కలిసి నిర్ణయం తీసుకున్నామంటూ స్టేట్మెంట్ చేయడంతో పొలిటికల్ సర్కిల్లో అయితే దీనిపైన మరొకసారి చర్చ సాగుతా ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు నిజంగానే పొలిటికల్ హీట్ పెంచే ప్రయత్నం చేస్తా ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తం అయితే మాత్రం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను దుమారాన్ని రేపుతున్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారా? అటువంటి మాట వినిపిస్తోంది. ఎందుకంటే యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతా కలిసి చర్చించాకే సినిమా టికెట్ల రేట్లు పెంచామంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఏ శాఖలోనూ జోక్యం చేసుకురన్నారు. ఆయన మంత్రులందరినీ ముఖ్యమంత్రి కలుపుకుపోతారంటూ కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు అంటూ కూడా చర్చించుకుంటున్న క్రమం. 2 రోజుల క్రిందట కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను మానసికంగా చంపుతున్నారు, నన్ను చంపాలంటే ఇంత విషయం ఇచ్చి చంపండి, బెనిఫిట్ షోలకి అలాగే టికెట్ల రేట్ల పెంపుకు ఆదేశాలు ఎవరిస్తున్నారో నాకు తెలియదు. ఇది సాక్షాత్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మాటలు. తప్పు చేసిన వాళ్ళను కాదని, తప్పు చేసిన వాళ్ళని దేవుడు చూసుకుంటారంటూ హాట్ కామెంట్స్ చేశారు ఆయన. కోమటిరెడ్డి వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్ పెరిగింది. వెంటనే తన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి తీవ్ర చర్చాంశంగా మారుతోంది. ఈ క్రమంలో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఖుషి, ఫంక్షన్ కి టైం అవుతోంది, త్వరగా. వస్తున్నా అక్క. ఫోన్ కి ఫిల్టర్ ఉంది కానీ అద్దానికి లేదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది.
dress, same vibe, but now unfiltered confidence.